వినిపిస్తుందా? స్వామి ఏం పేరు స్వామి? నా పేరు మండాది రామమూర్తి. అది మోర్జంపాడు గ్రామం. మోర్జంపాడు గ్రామం. మోర్జంపాడు గ్రామం. ఇది మాచవరం మండలం. ఇక్కడ నరసరావుపేట జిల్లా, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో ఉన్నది. ఈ దేవస్థానం పేరు శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. కనీసం 1000 సంవత్సరాల కిందట కాకతీయుల కాలంలో నిర్మించినట్టుగా శాలా శాసనాల వల్ల తెలుస్తూ ఉన్నది మనకు. ఇక్కడ విశేషం ఏమిటంటే, మనకు స్వామివారి యొక్క గుడికి ఉత్తరం వైపు కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. ఈ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తర వాహినిగా ప్రవహించడం అనేది చాలా విశేషమైన గుడి. స్వామివారికి కృష్ణానది పూర్వకాలం నుంచి ఉత్తర వాహినిగా ఉన్నది. అక్కడ ఋషులు ముని పుంగవులు పూర్వకాలంలో ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చేవాడు. ఇక్కడ తపస్సు చేసుకొని ఋషులు మునీశ్వరులు స్వామివారి యొక్క ఋషి ప్రతిష్టగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం. స్వామివారిని వారి యొక్క మహిమతోటి ఇక్కడ ఒక స్వామివారి శివలింగం పక్కన ఒక బుగ్గ ఏర్పడింది. ఆ బుగ్గ పరిమాణం 2 అడుగులు 2 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎన్ని నీళ్లు తీస్తే అన్ని నీళ్లు వస్తుంటాయి. సూర్యరశ్మి, జనరల్గా సూర్యరశ్మి లేకపోతే నీళ్లు చెడిపోతుంటాయి. కానీ ఇక్కడ మహత్యం ఏమిటంటే, స్వామివారి మహత్యం ఆ సూర్యరశ్మి లేకపోయినా కానీ ఎప్పుడూ కూడా నీళ్లు పవిత్రంగా ఉంటాయి. స్వామివారు గంగమ్మని తన పక్కన పెట్టుకొని ఆ జలంతో మనం స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని ఋషి ప్రతిష్ట. ఇదే ఋషుల యొక్క సంకల్ప బలంతో ఏర్పడినటువంటిదిగా తెలుస్తూ ఉన్నది. దీనికి ఆధారంగా 2 కోనేరులు ఉన్నాయి. ఒకటి వాయువ్యంలో ఉంది, ఒకటి నైరుతి మూలంలో ఉంది, ఒకటి ఆగ్నేయంలో ఉంది. 2 కోనేరులు ఉన్నాయి. ఎదురుగా స్వామివారికి ఎదురుగా ఒకటి, నైరుతి మూలంలో ఒకటి, 2 కోనేరులు కూడా ఉన్నవి. దీనికి ఆ కోనేరులో మధ్యలో ఒక కోనేరు. ఇది వాళ్ళ యొక్క సృష్టి. ఇదే ఋషులు చేసినటువంటి సృష్టి. స్వామివారి యొక్క దేవాలయం వెనక భాగంలో నాగబంధం ఉంది. అది మెయిన్. ఈ నాగబంధం ఏమిటి అంటే, నాగబంధం మహిమ వలన చాలా తక్కువ దేవాలయాల్లో నాగబంధం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే, ఇక్కడ 2 పుట్టలు ఎప్పటి నుంచో ఉన్నాయి, వేల సంవత్సరాల నుంచి. ఆ నాగదేవతలే స్వామివారికి మనకు తెలియని రూపంలో వచ్చి స్వామివారిని రక్షిస్తూ అభిషేకాలు చేసుకుంటారని కూడా ప్రతీతి. 1000 సంవత్సరాలైంది. ఎక్కడా గుడి కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే, స్వామివారిని నాగదేవతలే రాత్రిపూట వచ్చి పూజలు చేసుకొని రక్షిస్తుంటారు, మనకు కనపడిన రూపంలో వస్తుంటారని ప్రతీతి. ఈ గుడి ఎన్ని సంవత్సరాల ఉంది స్వామి? 1000 సంవత్సరాలు. ఏ మునీశ్వరుడు ప్రతిష్టం చేశాడు? మునీశ్వరులు అని కాకతీయుల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్కన కామేపల్లి అనే గ్రామం ఉండేది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరు కట్టించారో తెలియదు. అదే స్వయంభూ అంటారు దీన్ని, స్వయంభూ స్వామి. అందువల్ల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలు, ఇక్కడ మండపం 16 అడుగుల మండపం ఉంది ముందు. ఆ మండపం పైన అన్ని కూడా చెక్కున్నాయి. ఏంటంటే నాగదేవతల్లాగానే చెక్కుంటాయి పైన. అట్లనే స్వామివారి ఎదురుగా కొన్ని పూర్ణ కుంభాలు కూడా ఉన్నాయి. ఆ పూర్ణ కుంభాలన్నీ కూడా కాకతీయుల కాలంలోగా ప్రతిబింబిస్తున్నాయి. అందువల్ల ఇది కాకతీయుల కాలంలో తెలిసినట్టుగా చరిత్రకారులు చెప్పారు. ఇంకొక విశేషం ఏమిటంటే, స్వామివారికి పక్కన వృద్ధమల్లేశ్వర స్వామివారు అని ఉన్నారు. అట్లనే భ్రమరాంబ అమ్మవారు కూడా ఉన్నారు. శ్రీశైలంలో మాదిరిగా ఉంది ఈ దేవాలయం. శ్రీశైలంలో మాత్రమే వృద్ధమల్లేశ్వర స్వామి ఉంటారు. అట్లే భ్రమరాంబ అమ్మవారు కూడా పక్కన స్వామివారి ఎడమ వైపున ఉంటారు. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. జనరల్గా ఒక చోట మనకేమిటంటే శివుడు కానీ లేకపోతే కేశవులు రామాలయం కానీ ఉంటుంది. కానీ ఈ పవిత్ర క్షేత్రంలో శివుడు కేశవులు ఇద్దరు ఉన్నటువంటి దివ్య క్షేత్రం. ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా అప్పుడు వెలసినటువంటి, అప్పుడు కట్టించిన దేవాలయాలే. ఇక్కడికి భక్తులు సోమవారం పూట, మిగిలిన కార్తీక మాసం, శివరాత్రిలో విపరీతంగా వస్తూ ఉంటారు. సోమవారం భక్తులకి ఇక్కడ
అన్నదానం భక్తులకు దేవస్థానం వాళ్ళ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా కార్తీక మాసం వాటిల్లో వచ్చి ఇక్కడ ముఖ్యంగా రేపు ఏకాదశి, తొలి ఏకాదశి రోజు ఇక్కడ పక్కన ఉన్నటువంటి కృష్ణానది మాకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కృష్ణానదికి వెళ్ళి అక్కడ పుణ్య స్నానాలు చేసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. ఇది చాలా పురాతనమైన క్షేత్రము. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవటం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. తర్వాత ఇక్కడ ఏమిటంటే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహ మండపం, ఆ నవగ్రహ మండపం 9 గ్రహాలకి 3 అడుగుల చొప్పున 27 అడుగుల పరిమాణంతో నిర్మించబడిందిగా ఉంది. ఏ గ్రహానికి కావాలంటే ఆ గ్రహంతో మనం పూజలు చేసుకోవచ్చు. అది విశేషం. ఇటువంటి పురాతనమైన దేవాలయానికి భక్తుల సహకారంతో అడవిలో ఉండేది. ఇది పూర్వకాలంలో మాకు తెలిసి 70 ఏళ్ల కింద నుంచి కూడా రోడ్డు లేదు. అటువంటిది తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళు, మన ప్రభుత్వం అంతా కూడా సహకారంతో ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రోడ్డు ఏర్పాటు చేయడం, విద్యుత్ శక్తి కూడా లేకుండా ఉండేది మొదట్లో, ఎలక్ట్రిసిటీ కూడా. అటువంటిది 2016లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత స్వామివారికి పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపం, ఇటువంటి ఈ భక్తుల కోసం క్యూ లైన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా దాతల సహకారంతో బాగా వృద్ధిలోకి వస్తుంది. కాకపోతే ఇది లోపల ఉంది కాబట్టి, అడవిలో ఉంది, ఎవరికి తెలియట్లేదు. దీన్ని బాగా వృద్ధిలోకి తీసుకురావాలి, ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకా వెలుగులోకి రావాలన్నది మా కోరిక. ఈ గుడి వెలుగులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి? జనాలకు తెలియక ఎన్ని సంవత్సరాలు? దాదాపు 2015-16 నుంచి బాగా, ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి బాగా వచ్చింది. అంతకు ముందు నుంచి రోడ్డు సరిగా ఉండేది కాదు. మేము ట్రాక్టర్ల మీదను మోటార్ సైకిల్ మీద వచ్చిపోయేవాళ్ళు. పూర్వకాలంలో 70 ఏళ్ల కిందటైతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అంతే. మొత్తం కీకారణ్యం లాగా ఉండేది. అటువంటిది ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే అడవిలో ఉన్నట్టుండేది, కనీసం విద్యుత్ శక్తి కూడా ఉండేది కాదు. అటువంటిప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకోవటం, జనరేటర్లు పెట్టుకొని శివరాత్రి నడిపించాం. కానీ మనకున్న ఆధారాల ప్రకారం ఏంటంటే, మండాది వంశస్థులు పూర్వీకులు ఉండేవాళ్ళు ఇక్కడ కామేపల్లి గ్రామంలో. వాళ్ళు అప్పుడు 1930, 1920 అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితమే శివరాత్రి అవన్నీ కూడా చేశారు. వాళ్ళంతా కూడా 1000 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చి స్వామివారిని మనకు ఈ విధంగా చెక్కు చెదరకుండా అందించారు. ఈ 100 సంవత్సరాల సంది గుడి ఏర్పడింది కదా, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు పూర్వం నుంచే ఉండే స్వామి. ఆంజనేయ స్వామి ఆలయం ఉంది పూర్వం నుంచి. తర్వాత రామ కొద్దిగా భిన్నమైతే 2016లో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయించి ఉన్న గుడిని, దానిలో విగ్రహాలు లేకపోతే విగ్రహాలు ప్రతిష్ఠించారు అప్పుడు 2016లో దేవస్థానం వాళ్ళు. అది మహత్యం. బుగ్గమల్లయ్య స్వామి అని చెప్పేసి విశేషత అంటున్నారు. ఆ బుగ్గ గంగమ్మ తల్లిని పక్కన పెట్టుకున్నా అన్నారు కదా, అది ఎక్కడి నుంచి జల ప్రయాణం వస్తుంది? అదే ఋషి ప్రతిష్ట, అదే మహత్యం, స్వామివారి మహత్యం. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఎవరు చెప్పలేము. అడుగున కనపడుతూనే ఉంటుంది మీకు. అడుగున ఒక చెంబు పడితే మన చెంబు తీసుకుంటాం బయటికి, మరి నీళ్ళు చెడిపోవట్లేదుగా. అదే స్వామివారి ఋషి ప్రతిష్ట. ఋషులు వాళ్ళు తపశక్తితో నిర్మించిందిగా మనం అనుకోవచ్చు. అదే మహత్యం. మరి ఎండాకాలంలో ఈ పక్కన ఉన్న బోర్లన్నీ వెళ్ళిపోతాయి, కానీ మా బుగ్గమల్లేశ్వర ఎన్నో వందల అడుగులు వేసిన నీళ్ల బోర్లు కూడా ఎండిపోతాయి. కానీ స్వామి వారి దగ్గర ఒక సంవత్సరం 3-4 ఏళ్ళు వర్షాలు లేకుండా ఇబ్బంది పడ్డప్పుడు కూడా భగవంతుడి దయ వల్ల మాకు బాగా తెలుసు, అభిషేకాలు చేసుకున్నాము వచ్చి. అది స్వామివారి మహత్యం. అందువల్ల ఈ స్వామివారిని మీరందరూ కూడా కలిసి ఇంకా వృద్ధిలోకి తీసుకురండి, బాగా తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు జానపడి కేశవ శర్మ. మేము సుమారు 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అర్చకత్వం. ఇది సుమారు 400 సంవత్సరాల పూర్వం దేవాలయం బయటపడింది. అది ఇంచుమించుగా
విశ్వామిత్రుడు తపస్సు చేశారా అనుకుంటున్నారా? విశ్వామిత్రుడు అని చెప్పలేం కానీ ఋషి పుంగవులు తపస్సు చేసిన ప్రదేశం ఇదే పవిత్ర ప్రదేశం. ఇక్కడ మీరు సంచరిస్తున్నటువంటి ప్రదేశం మటుకు ఒకప్పుడు ఋషి పుంగవులు వాళ్ళు కృష్ణానదిలో స్నానం చేసుకుని వచ్చి స్వామివారిని అభిషేకం చేసుకోవటానికి, మరి ఆ దేవుడి దైవ సృష్టో ఋషి ప్రతిష్టో తెలియదు, అదే స్వామివారి స్వయంభూ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అని తెలియదు, కానీ నీటి మటుకు ఏర్పరచుకున్నారు. అదే మహత్యం. మన దేశంలో ఎన్నో మహత్యాలు ఉన్నాయి. మొన్న నల్గొండ దగ్గర ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం అని ఉంది. స్వామివారి పక్కన ఛాయ పక్కన అన్ని కూడా వర్షంబడి మండపాలు ఉన్నాయి, స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు 4 స్తంభాలు ఉంటే స్వామివారి కరెక్ట్ గా లింగ రూపం ఎంతైతే ఉందో అంత రూపంలో ఒక ఛాయ పడుతుంటుంది. మరి ఆ మహత్యం ఏంటి? మరి 4 స్తంభాలు పడాలి కదా. అది మన వాళ్ళ పూర్వీకుల యొక్క గొప్పతనం. మరి మన యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి. ఆ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఇంకా వేరే ఎక్కడ గుడైనా కానీ, తర్వాత మట్టపల్లి, తర్వాత వాడపల్లిలో కూడా కృష్ణానది పక్కనే ఉంది కదా. మన దాచేపల్లి అవతలనే ఒడ్డుకు అటువైపు ఉంది వాడపల్లి. ఆ వాడపల్లిలో ఏమిటి విశేషం? స్వామివారి శివలింగం పైల నుంచి నీళ్లు వస్తుంటాయి, చెంచాతోటి తీసి మనకు తీర్థం ఇస్తారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? దాదాపు ఒక 70-80 అడుగుల ఎత్తులో ఉంటుంది శివలింగం కృష్ణానది. అది ఇటువంటివన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి చాలా గొప్ప విశేషాలు. పూర్వకాలం నుంచి గుడి ఉంది. 1000 సంవత్సరాల నుంచి పూర్వకాలం నుంచి ఈ మోర్జంపాడు, కామేపల్లి గ్రామాలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు, మాచవరం, ఈ గ్రామ ప్రజలు ఎక్కువ వస్తుండేవారు. అంత విశిష్టతలోకి రాలే. 2016లో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇక్కడ బాగా చేసి వృద్ధి చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు విద్యుత్ శక్తి ఇచ్చి తర్వాత మనకు రోడ్డు వేశారు. ఆ రోడ్డు వసతి కల్పించిన తర్వాత బాగా వృద్ధిలోకి వచ్చింది. అంటే దాదాపు 10 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న సదుపాయాలు ఇవి మీకు కనపడుతున్నాయి కదా. ఇక్కడ వాటర్కి అయితే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఒకటి ప్లాంట్ పెట్టించారు, ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నారు. వచ్చిన సోమవారం భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం నాడు అన్నదానం, తర్వాత విశేష పూజలు ఉన్న రోజు కూడా, రేపు ఏకాదశి రోజు కూడా చేస్తారు. అట్లే కార్తీక మాసం ప్రతి సోమవారం, అట్లా శివరాత్రికి విపరీతమైన జనం వస్తారు. కనీసం 10-15 వేల మంది వస్తారు. అవును, దాదాపు 10-15 వేల మంది కనీసం వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ దర్శన భాగ్యం జరుగుతుంది. అది గవర్నమెంట్ వారిది ఏంటంటే అటవీ శాఖ పరిధిలో ఉంది. అటవీ శాఖ ఫారెస్ట్ ఏరియా వాళ్ళని కలపకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు ఇక్కడ. అందువల్ల ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళే దాన్ని తీసుకొని వారే, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా మన ఈ మధ్య మీటింగ్ పెట్టి, మన ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి మన మినిస్టర్ గారిని తీసుకొస్తాను, దేవాదాయ మినిస్టర్ గారిని అని చెప్పారు. వారు కూడా త్వరలో ఒక మీటింగ్ పెట్టి ఇది చాలా విశేషమైన దేవాలయంగా, పర్యాటక కేంద్రంగా కూడా చేయాలి. ఇక్కడ ఏంటంటే పక్కన కృష్ణానది ఉంది కదా. కృష్ణానది రేపు 2028లో పుష్కరాలు వస్తున్నాయి, 28 పుష్కరాలు. ఆ పుష్కరాల లోపు కృష్ణానది యొక్క పుష్కర ఘాట్ ఏర్పాటు చేసి స్వామివారిని ఇంకా వృద్ధిలోకి తెద్దామనే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు అంత తెలియదు పబ్లిక్కి తెలియదు. కానీ మా దగ్గర ఏమిటంటే అక్కడ గోవిందపురం ఉండేది. పెద్దలు మన ఋషులు చేసిన నాగబంధనం వల్ల కూడా మన కోరిన త్వరగా సిద్ధిస్తాయి. అందువల్ల ఈ యొక్క నాగబంధన విశేషం. అంతేకాకుండా ఈ నాగ దోషాలు ఉన్న వాళ్ళకి, సంతానం లేని వారికి, వివాహం కాని వాళ్ళు కూడా ఆ యొక్క నాగబంధానికి అభిషేకం చేసుకొని చక్కగా స్వామివారికి నీటి పక్కన ఉన్న స్వామివారి పక్కన ఉన్న కోనేటి బుగ్గలో నీటితో స్వామికి అభిషేకం చేసినా కూడా ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల సంతానం లేని వారు సంతానం కలిగింది, వివాహం కాని వాళ్ళకి వివాహం అయిందని చెప్పి ఎన్నో రకాలుగా వచ్చి చెప్పారు, మాకు చెబుతూ ఉంటున్నారు. అది ఈ యొక్క నాగబంధన విశేషం అనేది. అది ఆ నాగబంధనకు చేయిస్తాము, తర్వాత స్వామి వారికి చేయిస్తాము. ఆ ముందుగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ నాగబంధనం ఉంది కాబట్టి చాలా విషయం ఎక్కడ ఉండేది కాదు కాబట్టి ముందుగా నాగబంధన శుభ్రంగా నీళ్లతో శుద్ధి చేసి
చక్కగా పాలతో అభిషేకం చేసుకొని స్వామివారికి అలంకరించి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని వారి శక్తి కొద్ది ఆమె పొంగల్లో సమర్పించుకొని వెళ్తూ ఉంటారు. అది తర్వాత వారు కోరి సిద్ధించిన తర్వాత మరలా వచ్చి స్వామివారి పొంగలు సమర్పించడం, వారి తోచే సహాయం ఏదో దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. అది